ఆరుగురు అమ్మాయిలు 12 మంది అబ్బాయిలు కలిసి ఒక రేవ్ పార్టీ నిర్వహిస్తూ ఉండగా పోలీసులు దాడి చేసి వాళ్ళని పట్టుకున్నారు. ఈ ఘటన గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో చోటు చేసుకుంది. గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో రేవ్ పార్టీ జరుగుతోంది. ఆ రేవ్ పార్టీలో ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు, 12 మంది అబ్బాయిలు ఉన్నారు. ఈ ఆరుగురు అమ్మాయిలు 12 మంది అబ్బాయిలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్తో కలిసి సాయి ఆదిత్య అనే యువకుడి బర్త్డే పార్టీ అరేంజ్మెంట్స్ చేశారు. గంజాయి, అమ్మాయిలు, మందు, ఈ సిగరెట్స్ అక్కడ అందుబాటులో ఉన్నాయి. అమ్మాయిలో 2 జూనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ టెస్ట్ చేశారు అధికారులు చేసిన డ్రగ్స్ టెస్ట్లో 3కి డ్రగ్స్లో పాజిటివ్గా వచ్చింది. ప్రదీప్, చరణ్, వరుణ్కి ఈ 3 కూడా మాదక ద్రవ్యాల టెస్ట్లో పాజిటివ్గా తేలినట్టుగా అధికారులు గుర్తించారు. 2 రైల్వే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 6 మంది అమ్మాయిలు ఉన్నారు, 12 మంది అబ్బాయిలు ఉన్నారు. వీరంతా పార్టీ చేసుకుంటున్నారు. ఆ పార్టీలో వెచ్చలవిడిగా మందు, మాదక ద్రవ్యాలు, గంజాయి వీటన్నిటిని కూడా అందుబాటులో ఉంచారు. అందులో ప్రదీప్, చరణ్, వరుణ్కి టెస్ట్లో పాజిటివ్గా వచ్చినట్టుగా తెలుస్తోంది. 2 జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు అమ్మాయిల్లో, 2 రైల్వే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మిగతా వాళ్ళంతా ప్రైవేట్ జాబ్ చేసేవాళ్లే. పోలీసులు దాడి చేసి టీఎన్జీఓ కాలనీలో ఈ రేవ్ పార్టీ జరుగుతోందనే విషయం తెలుసుకుని గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో పోలీసులు దాడి చేసి వీరందరినీ కూడా పట్టుకున్నారు. 6 అమ్మాయిలు, 12 మంది అబ్బాయిలను దాడి చేసి పట్టుకున్నారు. అక్కడ ఉన్న వాటిని స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, ప్రస్తుతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఉన్నాం. నిన్న ఎస్ఓటీ పోలీసుల దాడిలో ఏదైతే గాంజా దొరికింది, సుమారుగా 20 మందిని వరకు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. ప్రధానంగా దాంట్లో యువకులు, యువతులు 2 కూడా ఉన్నారు. దాంట్లో అసలు ఎవరిని పట్టుకున్నారు, ఈ గాంజా తీసుకున్నారు దాంట్లో అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మనతో పాటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ సిఐ ఆంజనేయులు ఉన్నారు. నమస్తే సార్. అంటే సుమారుగా ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? కేవలం గాంజా మాత్రమే దొరికిందా, లేకపోతే ఇతర డ్రగ్ సబ్స్టెన్సెస్ ఏమైనా దొరికాయా? నమస్తే అమ్మ. మాకు నేను నైట్ అరౌండ్ 12:30, 1 o'clock ప్రాంతంలో సమాచారం వచ్చింది. ఎస్ఓటీ పోలీసుతో కలిసి మేము సంయుక్తంగా రైడ్ చేయడం జరిగింది టీఎన్జీఓస్ కాలనీలో. రైడ్ చేసిన తర్వాత ఒక సుమారు అపార్ట్మెంట్లో ఒక 12 మంది యువకులు, 6 మంది యువతులని అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడ మాకు 40 గ్రాముల డ్రై గాంజా దొరికింది. ఇంకా మిగిలిన హుక్కా పాట్ కానీ, అదేవిధంగా మన కొంత మద్యం సీసాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది.